ఈరోజు మనము క్లాస్లో రోల్ ఆఫ్ లైవ్ ఫుడ్ ఇన్ ష్రింప్ లార్వా న్యూట్రిషన్స్ గురించి చదువుకున్నామా. అంటే ష్రింప్ లార్వాస్కి లైవ్ ఫుడ్ ఏవి, అవి ఎక్కడ దొరుకుతాయి అనే దాని గురించి ప్రజెంట్ క్లాస్లో తెలుసుకుందాము. చూడండి, లైవ్ ఫుడ్ ఆర్గానిజమ్స్ include all plants, phytoplankton and animals, zooplankton, lives grazed upon by economically important fishes. Phytoplanktons are generally eaten by zooplankton. Thus, phytoplankton forms the basis of the food chain. Live food are able to swim in water column and are constantly available to fish and shellfish larvae and likely to stimulate larval feeding response. In the aquatic ecosystem, these live food organisms constitute the most valuable resource of aquaculture. Most of the fish and shellfish larvae in nature feed on small phytoplankton and zooplankton organisms. అంటే చూడండి, లైవ్ ఫుడ్ అనగా అన్ని ప్లాంట్స్, అనిమల్స్ వస్తాయి. అన్నీ కాదు, ఆ పాండ్లో ఉండేటటువంటి చిన్న చిన్న ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కూడా వస్తాయి. వాటినే ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్ అంటారు. ఫైటోప్లాంక్టన్ అనేది చిన్న చిన్న మొక్కలు నీటిపైన తేలుతూ ఉండేవి. జూప్లాంక్టన్ అనేటివి నీటిలో తేలుతూ ఉండేటటువంటి అనిమల్స్. వీటిని తినడం వల్ల వాటికి ముఖ్యమైన డైట్ అవసరాలు తీర్చుకుంటుందన్నమాట. ఓకేనా. అలాగే జనరల్గా ఫైటోప్లాంక్టన్ని, జూప్లాంక్టన్స్ని ఈ ష్రింప్ యానిమల్స్ లార్వాస్ కూడా తింటూ ఉంటాయి. ఫుడ్ చైన్ మొదటి ఫుడ్ ఫైటోప్లాంక్టన్. ఫుడ్ చైన్లో మొదటిది ఏది అంటే ఫైటోప్లాంక్టన్. లైవ్ ఫుడ్ పాండ్లో స్విమ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది కనుక ఫిష్ లార్వాకి ఫీడ్ ఈజీగా దొరుకుతుంది. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఈ విధమైన ఫిష్ లైఫ్ ఆర్గానిజమ్స్ చాలా ఎక్కువ వాల్యూమ్లో ఉంటాయి కనుక సాధారణంగా ఫిష్ అండ్ లార్వాస్ ఈ విధంగా ఉండే న్యాచురల్గా దొరికేటటువంటి ఫైటోప్లాంక్టన్ అండ్ జూప్లాంక్టన్ని యూస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్, హవెవర్ natural fish food organisms are usually not abundant in clear pond water but are abundant in pond having greenish water. The green color indicates the presence of phytoplankton and other natural food organisms. In the natural food web, zooplankton constitutes a major part of the diet for marine fish larvae, and it is generally believed that copepods can meet the nutritional requirement to fish larvae. అంటే చూడండి, వాటర్ క్లియర్గా ఉండే వాటర్లో అయితే కనుక ఇలాంటి నేచురల్ ఫుడ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి ఫుడ్ ఉండిన దానివల్ల వాటర్ ఎలా కనిపిస్తుందంటే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా. ఈ గ్రీనిష్ వాటర్ అనేది ఫైటోప్లాంక్టన్ మరి ఇంకా ఇతర ఆర్గానిజమ్స్ వల్ల ఈ గ్రీనిష్ కలర్ అనేది ఈ పాండ్కి వస్తుందన్నమాట. ఫుడ్ వెబ్ జూప్లాంక్టన్స్ లార్వాకి చాలా మంచి న్యూట్రిషన్స్. మెరైన్ లార్వాస్కి కోపిపాడ్స్ చాలా ఇష్టమైనటువంటి ఫుడ్, అలాగే న్యూట్రిషనల్ ఫుడ్ ఆల్సో. ఆర్టిఫిషియల్ లార్వా ఫీడ్స్ ఆర్ నో మ్యాచ్ టు లైవ్ ఫుడ్ organisms in terms of acceptance, nutritional and other factors. Feeding habit of fishes in natural water bodies is different among the species, but all
the fishes required proteins rich live food for their better growth, efficient breeding and survival. అంటే చూడండి నాన్న, ఇక్కడ మనకి ఇంకా ఆర్టిఫిషియల్గా ఆ ఫుడ్ ఉంటుంది కదా, అవి లార్వాస్కి న్యాచురల్ లైఫ్ ఫుడ్ ఇచ్చే న్యూట్రిషన్స్ని ఇవ్వదు. ఆర్టిఫిషియల్గా ఉండేవి ఏవైనా సరే ఆర్టిఫిషియల్ న్యాచురల్ కనిపిస్తుందే కానీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఫుడ్లో న్యాచురల్ ఫుడ్కు ఉండేటటువంటి అంత క్వాలిటీ అనేది ఉండదన్నమాట. నేచురల్ లైఫ్ ఫుడ్ని తినేటటువంటి ఫిష్ బాడీస్ ఆర్టిఫిషియల్ ఫుడ్ తినేటటువంటి వాటికి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అంటే న్యాచురల్గా దొరికే పాన్లో దొరికే ఫుడ్ తింటూ ఉంటాయి కదా, అట్లాంటి ఫిషెస్కి బయట నుంచి వేస్తారు కదా ఆర్టిఫిషియల్ ఫుడ్, అవి తినేటటువంటి ఫిషెస్కి కొన్ని డిఫరెన్సెస్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. మజిల్స్లో కానీ వాటి ఇమ్యూన్ సిస్టంలో కానీ డిఫరెన్సెస్ అనేటివి కనిపిస్తాయమ్మా. లైవ్ ఫుడ్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. లైవ్ ఫుడ్ అంటే బతికి ఉండేటివి. చిన్న చిన్న ప్లాంట్ అనుకో, ప్లాంట్ బతికే ఉంటుంది కదా, ఆ ప్లాంట్ చిన్న బతికి ఉండే ప్లాంట్, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఇవి లివింగ్ అనిమల్సే కదా, బతికే ఉంటాయి. కాబట్టి ఇవి వీటిల్లో ప్రోటీన్స్ అనేటివి బాగుంటాయి అన్నమాట. అలాగే ప్రోటీన్స్ ఎందుకు గ్రోత్కి మరియు బ్రీడింగ్కి చాలా చాలా ఉపయోగం. ప్రోటీన్స్ జనరల్గా మనకు తెలిసే ఉంటుంది. ప్రోటీన్స్, లిపిడ్, కార్బోహైడ్రేట్స్ మనకు తెలుసు కదా. ఈ కార్బోహైడ్రేట్స్ అయితే కనుక ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ అవుతుంది. ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ తింటే, ఈ ప్రోటీన్స్ అయితే కనుక ఈ ప్రోటీన్స్ బాడీ బిల్డింగ్ కోసము, ఆ లిపిడ్స్ అయితే కనుక ఎనర్జీ స్టోరేజ్ కోసము, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి యూజ్ అవుతూ ఉంటాయమ్మా. మనకి ఇంపార్టెంట్ లైఫ్ ఫీడ్స్, ఇంపార్టెంట్ అయినటువంటి ఫుడ్ అనమాట. లైఫ్ ఫీడ్స్ అంటే బతికి ఉండేటటువంటి ఫుడ్. అక్కడ ఉండేటటువంటి ఆక్వాకల్చర్లో ఉండేటటువంటి ష్రింప్ లార్వాస్కి, ష్రింప్ అనిమల్స్కి ఇంపార్టెంట్ బాగా ఇష్టపడేటటువంటి లైఫ్ ఫుడ్ ఏంటి అంటే, అమాంగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ ఫీడ్ అవైలబుల్ ఫర్ యూజ్ ఇన్ ఆక్వాకల్చర్, సమ్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ డిస్కస్డ్ బిలో. అంటే కింద మనము కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ పాండ్లో చాలా రకరకాల లైఫ్ ఫుడ్స్ అనేవి దొరుకుతాయి కదా, వీటిలో బాగా ఎక్కువగా దొరికేటటువంటి లైఫ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేస్తామమ్మా. ఫస్ట్ చూడండి, ఈ లైఫ్ ఫుడ్స్ రకరకాలుగా ఉన్నాయి. అవే చూడండి, మైక్రోబ్స్, అలాగే మైక్రో ఆల్గే, అలాగే రోటిఫైర్, ఆర్టిమియా, కోపిపాడ్, క్లాడోసిరాన్. ఇవి జనరల్గా మనకి ఇక్కడ పాండ్లో దొరికేటటువంటి లైఫ్ ఫుడ్ అన్నమా. లైఫ్ ఫుడ్ ఫస్ట్ చూడండి, మైక్రోబ్స్. ఈస్ట్ కెన్ బి directly used as a primary food source for many larvae, but it is mainly used as a feed for zooplankton, which is grown for use in larviculture. It is an important ingredient in artificial larval diets. Yeast has also been evaluated as a supplement or replacement of algae in the feeding of post-larval pinaid shrimps. In larviculture, probiotic treatment results in better growth rate, survival and diseases resistance in larva. అంటే చూడండి, మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాము, మైక్రోబ్స్ గురించి కదా. ఈ మైక్రోబ్స్లో ఈస్ట్ లైఫ్ ఫుడ్ గురించి చూస్తే మైక్రోబ్స్ కదా, ఈ మైక్రోబ్స్ ఈస్ట్ డైరెక్ట్గా లార్వాస్కి ఇవ్వచ్చు అనమాట. ఈస్ట్ అనేటివి ఈస్ట్ అనేది ప్రైమరీ ఫుడ్గా యూజ్ అవుతుంది ఆ లార్వాస్కి, ఓకేనా. జూప్లాంక్టన్స్కి ఆ ఫీడ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈస్ట్ అనేది ముఖ్యంగా డైట్ ఫర్ లార్వాకి మంచి డైట్. ఈస్ట్ని సప్లిమెంట్ ఫీడ్గా పీనాయిడ్ ష్రింప్ లార్వాస్కి ప్రజెంట్ డేస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. లార్వీ కల్చర్లో లార్వాస్కు ప్రోబయోటిక్ ట్రీట్మెంట్, అంటే సిస్టమ్స్ ఉన్నాయి కదా, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కదా వాటిని సరిచేయుటకు, అలాగే గ్రోత్ రేట్ పెంచడానికి, అవి ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వడానికి, డిసీజెస్ రాకుండా కాపాడడానికి
ఈ మైక్రోబ్స్ని యూస్ చేస్తున్నారు అనమాట ఫుడ్లో. నెక్స్ట్ మైక్రోఆల్గే. టుడే మైక్రోఆల్గే ఈజ్ used as an essential food source for rearing all stages of marine bivalve molluscs, calm, asterias, scallops, gastropoda like abalone, conch, larvae of fishes, cod, halibut, tilapia, and shrimps, Penaeus species. Microalgae also constitute an important source of food for live food organisms like rotifers, copepods, cladoceras, brine shrimps, etc. Used in aquatic hatcheries, important of microalgae as larval food is also because it stimulates enzymatic system and onset of feeding in young larvae. Besides, it also acts as water conditioner by stripping of the nitrogenous substance. అంటే చూడండి, మైక్రోబియల్ ఆల్గే జనరల్గా పేర్లోనే ఉంది మైక్రో ఆల్గే అని, అంటే చాలా చిన్నగా ఉండేటటువంటి ఆల్గేస్. మనం నాచు అంటాం చూడండి, చిన్నగా అక్కడక్కడ ఉంటుంది, అవన్నమాట. ఇవి ఈ ఆల్గేస్ ప్రజెంట్ చాలా ఎసెన్షియల్ ఫుడ్గా ఈ మెరైన్లో ఉండేటటువంటి బైవాల్వ్స్కి యూస్ చేస్తున్నారమ్మా. బైవాల్వ్ అయిన మొలస్కాస్, కాము, ఆస్టీరియాస్, స్కాలోప్స్, అలాగే గ్యాస్ట్రోపోడ్స్, అబెలాను, హంచ్, లార్వల్ ఆఫ్ ఫిషెస్, కాడ్, హాలిబట్, తిలాపియా అండ్ పీనియస్ స్పీసెస్కి ఫుడ్గా యూస్ చేస్తున్నారమ్మా. నెక్స్ట్ మైక్రోఆల్గే మంచి ఫుడ్ గాను లైవ్ ఫుడ్ ఆర్గానిజమ్స్ గాను యూజ్ చేస్తున్నారు. అవే ఏవి అంటే ఆల్గేస్కి రోటిఫర్, కోపిపాడ్, అలాగే క్లాడోసిరాస్. వీటిని హ్యాచరీస్ ఉంటాయి కదా, వాటికి ఫీడ్గా యూజ్ చేస్తున్నారమ్మా. ఈ మైక్రోఆల్గే వల్ల ఎంజైమ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవి బాగా స్టిమ్యులేట్ అయ్యి ఆ ఎంజైమ్స్ కరెక్ట్గా అవసరమైనప్పుడు రిలీజ్ అయ్యేటట్లు జరుగుతున్నాయమ్మా. అలాగే మైక్రోఆల్గే వాటర్ కండిషనర్ గాను, అలాగే నైట్రోజినస్ సబ్స్టాన్స్ని అవి అంటే చూడండి, ఇక్కడ ఈ మైక్రోఆల్గే ఎలా ఉంది, వాటర్ కండిషనర్గా అంటే ఎక్కువ తక్కువ మినరల్స్, సాల్ట్స్, దాంట్లో ఉండే థింగ్స్ అంతా ఈక్విలిబ్రియంగా చేస్తుందమ్మా ఇది మైక్రోఆల్గేస్. అలాగే నైట్రోజినస్ సబ్స్టాన్స్ని ఎక్కువగా వాటర్లో ఉండనీయకుండా ఇవి పీల్చుకునేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ rotifers are popularly called as wheel animalcules. They are an important group of live food organisms for use in aqua hatcheries. Branchius, which is the most known from all rotifers, serve as an ideal starter diet for early larval stages of many fish and prawn species in marine as well as freshwater. Depending upon their up-to source, rotifers are composed of about 52 నుంచి 59% protein, up to 30% fat and 3.1% in 3 highly unsaturated fatty acids. ఓకేనా. చూడండి, రోటిఫెర్స్ని వీల్ అనిమల్ క్యూల్ అని కూడా అంటారమ్మా. వీటిని కూడా లైవ్ ఫుడ్ లాగానే హ్యాచరీస్లో వాడుతున్నారు. ఈ బ్రాంకియోనస్ ఉంది కదా, బ్రాంకియోనస్ అనేటటువంటి రోటిఫెర్ ఐడియల్ స్టార్టర్ డైట్గా యూజ్ చేస్తున్నారమ్మా. ఈ లార్వాస్, ప్రాన్స్కి ఇస్తారు వీటిని. ఐడియల్ స్టార్టర్ డైట్గా యూజ్ చేస్తున్నటువంటి బ్రాంకియోనస్ అనే రోటిఫర్స్ని ఇవి ఫుడ్గా
గా ఇస్తున్నారు. రోటిఫర్స్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే 3 హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 3.1% కూడా ఉంటాయి. ప్రోటీన్స్ అయితే 59%, అలాగే ఫ్యాట్స్ అయితే అప్ టు 13%, అంటే 0 నుంచి 13% ఉండొచ్చు. ఉంటే కనుక 13% వరకు కూడా ఉంటాయి. మళ్ళీ 3 హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 3.1% అందులో రోటిఫర్స్లో ఉన్నాయమ్మా. వీటన్నిటిని లార్వైస్ తిని ఆ ఫుడ్ని అంతా కూడా బాడీలోకి తీసుకొని వాటి ఉంటాయి కదా, వాటికి కావలసినటువంటి పర్పస్, వాటికి అవసరాలకి యూజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ వన్ ఆర్థ్రీమియా. Artemia, commonly known a brain shrimp or zooplankton like copepods and Daphnia, which are used as live food in the aquarium trade and for marine finfish and crustacean larva culture. The biggest advantages of using Artemia is that one can produce live food on demand from dry and storable powder, that is, dormant Artemia cyst, which upon immersion in seawater resume their metabolic activity and within 24 hours release free swimming larva napoli of about 0.4 millimeter length. ఓకేనా, 0.4 millimeter లెంత్. ఆర్టిమియాను కామన్గా బ్రింగ్ షిరింప్ అంటారు. ఇది జూ ప్లాంక్టన్ అని కూడా అంటారు దీన్ని. వీటిని కూడా లైవ్ ఫుడ్ లాగా యూజ్ చేస్తున్నారమ్మా. మెరైన్ ఫిన్ఫిష్కి, క్రస్టేషియన్ లార్వాలకి వీటిని యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, కోపీపాడ్స్. Copepods are common zooplankton of freshwater and brackish water. They are natural feeds for larvae and juveniles of many finfish and crustaceans, and it is generally believed that copepods can meet the nutritional requirements of fish larvae. Copepodid and adult stages of the marine copepods, Temora longicornis and Eurytermora species, had a total liquid content varying between 7% and 14% of dry weight. The protein content of various copepods varies between 52.4% and 57.6% of dry weight, and was significantly higher than in a Franciscana, 41% in newly hatched napoli, and 34% after 24 hours enrichment. Okay, next Cladocyrans. Cladocyrans are generally called water fleas. Cladocera is in order of subclass Brachypoda and class Crustacea of the phylum Arthropoda. Two cladocyrans, namely Daphnia and Moina, are important as live food. Daphnia contains a broad spectrum of digestive enzymes such as protease, peptidase, amylase, diphase, and even cellulose, which serves as exoenzymes in the gut of fish and prawns. The nutritional content of Moina varies considerably depending on their age and the type of food they are receiving. The production content of Moina usually averages 50% of dry weight. Adults normally have a higher fat content than juveniles. The total amount of fat per
Dry weight is 20 to 27% for adult female and 4 to 6% for juveniles. In ornamental fish culture, moina used to be the most common live food organism for feeding young fish larvae. అంటే ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ క్లాడోసిరన్స్. ఈ క్లాడోసిరన్స్ వీటిని వాటర్ ఫీల్స్ అని కూడా అంటారమ్మా. క్లాడోసిరా దీని సబ్ క్లాస్ బ్రాంకియోపోడా, క్లాస్ క్రస్టేషియా, ఫైలం ఆర్థ్రోపోడా. రెండు క్లాడోసిరాలు ఉన్నాయమ్మా. జనరల్గా క్లాడోసిరాకు సంబంధించి రెండు ఉన్నాయి. అవే డాఫ్నియా అండ్ మొయినా. ఇవి లైవ్ ఫుడ్గా యూజ్ అవుతున్నాయి. డాఫ్నియా యొక్క డైజెస్టివ్ సిస్టంలో ప్రోటీయేజ్, పెప్టిడేజ్, అమైలేజ్, లైఫేజ్, సెల్యులేజ్ వంటి ఇలాంటి ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయమ్మా. ఇవి ఫిష్కి ఎక్సో ఎంజైమ్స్ లాగా పనిచేస్తాయి. మొయినాలో న్యూట్రిషనల్ వాల్యూ ఏజ్ని బట్టి రకాన్ని బట్టి ఉంటాయమ్మా. మొయినాలో ప్రోటీన్ కంటెంట్ 50% డ్రై వెయిట్ ఉంటుందమ్మా. అలాగే ఫ్యాట్ అయితే 20 to 27% ఉంటుంది. 27% మొయినాని జనరల్గా లైవ్ ఫుడ్గా యంగ్ ఫిష్ లార్వాస్కి ఇస్తున్నారమ్మా ప్రజెంట్ డేస్లో.